వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇప్పుడైతే నేను మా బాబు కూడా కాల్ చేసి చెప్పని ఇవ్వాలంటే ఎప్పుడు మా బావ ఈవినింగ్ టైమే స్నానం చేస్తారు. మ్యాక్సిమం మార్నింగ్ అయితే అసలు స్నానం చేయరు. సో ఇవాళ మార్నింగే కొంచెం స్నానం చేయి, ఈవినింగ్ చేయకని చెప్పేసి ఇంకా మా బావకి అయితే స్నానం చేయమని చెప్పినాను. ఇంకా నేనైతే ఈ ఇంట్లో పని అంతా అయిపోయేసరికి ఇప్పుడు మ్యాక్సిమం 9:30 అవుతుంది. ఇప్పుడైతే స్నానం చేసి దేవునికి అయితే మళ్ళీ గ్యాస్ ఉంటాయి. పొద్దున్న మార్నింగ్ అందరూ ఇంకా పనికి వెళ్ళిపోతారు కదా, మార్నింగ్ అయితే అన్నం కూర వండింది కాబట్టి మళ్ళీ గ్యాస్ అంతా క్లీన్ చేసుకొని ఇప్పుడైతే మళ్ళీ నైవేద్యానికి అయితే పెట్టినాను, అంటే ప్రసాదం చేయడానికి అయితే పెట్టినాను. ఇప్పుడు షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్ అదొకటి తీసుకొచ్చిద్దాము. కొబ్బరికాయ కూడా కావాలి కదా, అంటే కలశం కూడా పెట్టుకోవచ్చు, బట్ అన్నీ కావాలి కదా, ఎవరు తెస్తారు? సో నాకున్నంత నేనైతే చేసుకుంటున్నాను. బెటర్ లక్ ఫర్ నెక్స్ట్ టైం. ఓకే, ఈ వ్లాగ్ అయితే ఇట్లనే స్టార్ట్ అవుతుంది, బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, ఓకేనా? అండ్ మీరు ఎలా చేసుకున్నారో కూడా డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి. సో ఇప్పుడైతే ఇంకా షాప్లోకి వెళ్ళిపోతాం. బాయ్ బాయ్. చొరకలో పొంగిపోయింది. ఇంకా ఫ్లవర్స్ వస్తే అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ, అంటే నాకు తెలిసిన అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఇంకా ఫ్లవర్స్ అయితే తెచ్చినాను. ఇంకా ప్రసాదం అయితే చేసేద్దాం. ఇక ప్రసాదం అయితే వండుకుంటే కిచెన్లోనే మాకైతే దుర్గమ్మ ఉంది కదా, ఇంకా ప్రసాదం వండుకుంటూ దేవుని దగ్గర దీపం ముట్టిస్తే 2 పనులు ఒకేసారి అయిపోతాయి కదా అన్నట్టుగా అయితే ఇంకా అప్పటికే నాకు చాలా టైం అయిపోయింది. అంటే ఆర్యన్ కూడా ఇంకేం తినిపించలేదు అని చెప్పి ఇంకా ప్రసాదం చేస్తూ ఇంకా దుర్గమ్మకి అయితే దీపం అయితే ముట్టించాను. నార్మల్గా అయితే డైలీ పుట్టిస్తూనే ఉంటాను. ఇంకా అంటే నార్మల్గా అయితే డైలీ ఈవినింగ్ టైంలో అయితే ముట్టిస్తుంది దుర్గమ్మ ఉన్న వాళ్ళు. అంటే ఇంకా మనం ఇంటికాడ ఉండి ఏం చేస్తాం, ముట్టిస్తే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి మార్నింగ్ నైట్ అయితే 2 టైమ్స్ ముట్టిస్తాను. నాకైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది దుర్గమ్మ, ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ కనకదుర్గమ్మ, విజయవాడ కనకదుర్గమ్మ అంటారు కదా. అంటే ఎట్లా వచ్చింది ఏంటి అంటే మా అత్తమ్మ వెంబడి వచ్చిందంట. అంటే కొంచెం హిస్టరీ కూడా ఉందంట కానీ నాకు పెద్దగా తెలీదు, చెప్పినారు కానీ నేను మర్చిపోయినాను అనమాట. అంటే నార్మల్గా దుర్గమ్మ అంటే అంటే లేని వాళ్ళ ఇంట్లోకి వస్తే అంటే ఆకలి బాగా అవ్వడం, కళ్ళు తాగాలనిపించడం అట్లా అనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు. మరి ఎంతవరకు నిజమా మాకు తెలియదు కానీ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మా ఇంట్లో అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో మాత్రం నేను చిన్న ఉన్నప్పుడు నాతోనే వచ్చిందంట. అంటే అప్పుడు నాతోని అంటే మా అమ్మమ్మ వాళ్ళకి పండుగ లేదని చెప్పి మురుకులు అప్పాలు, అప్పుడు మురుకులు అప్పాల పండుగనే అంట, సంక్రాంతి పండుగ ఏదో పండుగ అన్నీ తీసుకొని పోతుంటే ఓరింటికన్నా దుర్గమ్మ ఉంటే నేను అప్పుడు చిన్న పిల్లని కదా, పట్లంగా వేసుకొని మంచిగా గజ్జలు అట్లా ఇట్లా గలగలు అంటుంటే ఆ దుర్గమ్మ దగ్గర పోయి బొట్టంతా ఇట్లా ముఖానికి మొత్తం రుద్దుకున్నంట. ఇంకా అప్పుడు నాతోనే వచ్చింది, నీతోనే వచ్చింది దుర్గమ్మ అని చెప్పేసి మా అమ్మ చెప్పింది అనమాట. అప్పుడు నాకు తోని వచ్చింది. ఎట్లా తెలిసిందంటే అప్పుడు మోషన్స్ వామిటింగ్స్ బాగా అయినాయి అంట నాకు. ఏంటి అని ఎన్ని దాఖలా చూపించినా కానీ అసలు తక్కువ అవ్వట్లేదంట. మా చిన్నాన్న ఆర్ఎంపీ డాక్టర్ అనమాట. అంటే ఇంకా తక్కువ అవ్వట్లేదని చెప్పేసి డూప్లైన దగ్గరికి వెళ్తే ఇట్లా అని చెప్పేసిందంట. ఇంకా ఇది మాత్రం నేను నల్లవూసలు అయితే తీసుకున్నాను, శ్రావణ మాసం కదా, ఇంకా మా బావ వచ్చిన తర్వాత అయినా వేయించుకుందామని చెప్పి తీసి అయితే పక్కన పెట్టుకున్నాను, అంటే దేవుని దగ్గర పెట్టుకున్నాను. ఇంకా మా బావ వచ్చిన తర్వాతనే తీసి నేను వేయించుకుంటానని. ఇంకా అదో తృప్తి. ఏం చేస్తాం మరి, లాంగ్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఇప్పుడే వేయించుకోవాలి, ఇప్పుడే కావాలంటే ఇంకా అన్నీ అవ్వవు కదా. ఇక కొన్ని శ్లోకాలు అయితే చాట్‌జీపీటీలో అన్ని శ్లోకాలు ఇట్లా సెర్చ్ చేసుకొని ఒక బుక్లో అయితే రాసి పెట్టుకున్నాం. అంటే చదువుకుంటూ కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని చెప్పేసి. అంటే నేను పెద్దగా ఏం చేసుకోలేదండి. చిన్నగా ఏదో ఇట్లా ప్రసాదం చేసి ఒక నైవేద్యం లాగా ఇంట్లో చిన్నగా పెట్టేసుకున్నాను అంతే, ఏం లేదు. కానీ మీ ఇంట్లో కూడా దుర్గమ్మ ఉంటే మీ ఇంట్లో కూడా దుర్గమ్మ ఇట్లనే వచ్చింది అంటే ఇంట్లో ఎవరిలో ఒకళ్ళతోని అంటే వామిటింగ్స్, ఫైనాన్షియల్గా అయితే ఎఫెక్ట్ ఏం పడదు కానీ హెల్త్‌లోనే ఏదైనా ఎఫెక్టే పడుతుంది అని చెప్తారు. అంటే కళ్ళు తాగుతారు, తినాలి ఇట్లా అట్లా చెప్పారనమాట. మీకు కూడా అలా అంటే మీ ఇంట్లోకి వస్తే, అంటే మీ ఇంట్లోకి దుర్గమ్మ వస్తే మీ ఇంట్లో కూడా అట్లనే అయిందా? డెఫినెట్గా కామెంట్ చేయండి. పూజలు చేస్తే ఏదో అవుతుంది ఏదో అయిపోతుందని కాదు, మన కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి అంతే, ఇంకంతకు మించి ఏం లేదు. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ చిన్న వీడియో మీకు ఎలా అనిపించింది అండ్ శ్రావణ మాసంలో మీరు ఎలా చేసుకున్నారో డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇంకా వీడియో కూడా చాలా డిలే అయిపోయింది కదా, అంటే డే బై డే పిల్లలకి హాలిడేస్ వచ్చింది కదా, నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అసలు కుదరలేదనమాట. ఇంకా మా వాడితోనే అయిపోయింది. ఈ వీడియోకి అయితే ఇంతేనే. నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, సీ యూ ఆల్.